ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి జ్ఞానరత్నాలను మనం అందరం కలిసి ఏరుకుంటున్నాం. ఏరుకున్నటువంటి జ్ఞానరత్నాలను మనం పదిలంగా దాచుకోవాలి. వాటిని పదే పదే మననం చేస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనము ఒక 10 తులాల బంగారం కొనుక్కున్నాం అనుకోండి, ఒక రవ్వెల నెక్లెస్ కొనుక్కున్నారనుకోండి, దాన్ని పదే పదే చూసినప్పుడు అమితమైనటువంటి ఆనందం, గర్వము కలుగుతుంది. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరితలోని ఈ జ్ఞానరత్నాలను మరలా మరలా మననం చేసుకున్నప్పుడు మనకు కూడా గొప్ప గర్వము, ఆనందము, సంతోషము, సుఖము ఇవన్నీ కూడా కలుగుతాయి. సంపద ఇచ్చేటువంటి సుఖము తాత్కాలికమైనటువంటిది, కానీ శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనం పొందేటువంటి సుఖము అపారమైనటువంటిది. అది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. ఎందుకంటే కాలక్రమంలో సంపద తరిగిపోయిందనుకోండి, మళ్ళీ దుఃఖం వస్తుంది. కానీ తరగనటువంటి సంపద మాత్రం శ్రీ సాయిబాబా అనేటువంటి విషయాన్ని మనం జీవిత పర్యంతం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మన జీవితాన్ని సద్గురువుకు అప్పగించాలి అనేటువంటి విషయాన్ని 9వ అధ్యాయం మనకు అద్భుతంగా బోధిస్తుంది. సద్గురువు యొక్క ఆజ్ఞ లేకుండా మన జీవిత కార్యాలన్నీ కూడా సాధించాలంటే మన జీవితాన్ని వారికి అప్పగించాలి. మన జీవితము వారి నిర్ణయం ప్రకారమే సాగాలి అనేటువంటి విషయాన్ని చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. లేకపోతే నీ జీవితం ఎంత ప్రమాదంలో పడుతుందనేటువంటి విషయం కూడా 9వ అధ్యాయం హెచ్చరిస్తుంది. సాధారణంగా మనందరం కూడా బాబాను ఆశ్రయించిన తర్వాత మనం అనుకుంటాం, నాదేముందులే జీవితం, బాబానే అనుకుంటాం. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన సొంత నిర్ణయాలతోటి అనేక సందర్భాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకు ఏది హితము, ఏది ప్రమాదకరం అనేటువంటిది బాబా పరోక్షంగా ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటాడు. కాకపోతే మనం దాన్ని పట్టించుకోకుండా మనకు చెడు చేసేటువంటి దానిమ్మడే ఎక్కువగా వెళ్తూ ఉంటాం. ఇదే సందర్భం 9వ అధ్యాయంలో ఉంటుంది. తాత్యాకు బాబాకు గొప్ప చనువు ఉంటుంది. తాత్యా యొక్క మనస్తత్వం ఎలా ఉండేదంటే, తను ఏది చెప్పినా బాబా అంగీకరిస్తాడు, తను ఏం చేసినా బాబా సరిదిద్దుతాడు. చేశాడు. ఎప్పటి వరకు? బాల్యం నుంచి కూడా తాత్యాకు బాబాకు అనుబంధం ఉంది కాబట్టి కాస్త యుక్త వయసు వచ్చేదాకా కూడా ఎంత అల్లరి పనులు చేసినా, ఏ మాట వినకపోయినా బాబా రక్షణ కవచంలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత తల్లి మరణిస్తుంది, వివాహం అవుతుంది, ఊళ్ళో కాస్త మోతుబారు రైతుగా పేరు తెచ్చుకుంటాడు. బాబా దగ్గర అత్యంత చనువు ఉన్నటువంటి వాడిగా పేరు వస్తుంది. బాబా దగ్గర ఉన్నటువంటి చనువుతోటి ఏదైనా సరే తన సొంత నిర్ణయం తీసుకునేటువంటి వారు, నిర్ణయం తీసుకున్న తర్వాత బాబాకు చెప్పేవారు. చాలా సందర్భాల్లో బాబా అనేక ఆపదలను తప్పించారు. కానీ ఏదో ఒక చోట పాఠాన్ని నేర్పించాలి కదా. మనం కూడా అంతే కదా. బాబా దగ్గర ఉన్నటువంటి చనువుతోటి, గౌరవంతో మనం ఏం చేస్తాం, బాబా ఈ ఒక్కసారి పలానా పని చేస్తానులే, కాస్త చూసి చూడనట్టుండు, కానీ అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం నీకు చేటనేటువంటి విషయము బాబాకు తెలుసు, కానీ మనం ఆనందమే స్వర్గం అని చెప్పి మనం అనుకుంటాం. అదేవిధంగా తాత్యా కూడా బాబా వద్ద ఏదైనా పని కోసం వచ్చి బాబాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళేవాడు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే బాబా ఆజ్ఞను తీసుకునేటువంటి వారు. ఆ చనువుతోటి ప్రతి విషయంలో కూడా అలానే వ్యవహరించేటువంటి వారు. అందుకనే ఏదో ఒక దగ్గర చెక్ పాయింట్ పెట్టాలి. ఒకరోజు బాబా వద్దకు తాత్యా వస్తాడు. వచ్చి, ఈరోజు నేను బజార్కు సంతకు వెళ్తున్నాను, కోపర్గావ్లో సంత ఉంది, అనుమతించండి అని చెప్పి వెళ్ళిపోతుంటే బాబా ఆపుతాడు. ఆపి, తాత్యా సంతకి ఈరోజు వద్దులే, ఈరోజు కాకపోతే మరొక వారం వెళ్ళవచ్చు, ఈరోజు నీకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది, వద్దు అని అంటాడు. అప్పుడు తాత్యా అంటాడు, నేను ఏమైనా కొత్తగా వెళ్తున్నానా సంతకు? వెళ్ళే దారే కదా, నాకు దారి తెలుసు, అన్నీ తెలుసు, గుంతలు తెలుసు, గోతులు తెలుసు అని అంటాడు. కానీ అసలు విషయం బాబాకు తెలుసు. 300 రూపాయలు ఖరీదు పెట్టి ఒక కొత్త గుర్రాన్ని కొంటాడు తాత్యా. అది చాలా కొంటది, ఎప్పుడూ కూడా దెబ్బ ఎరగనటువంటిది. అదేవిధంగా కాస్త దూకుడుగా అది వెళ్తుంది. ఆ గుర్రం వేసుకొని సంతకు వెళ్ళాలి, ఆ జాతి గుర్రాన్ని అందరూ చూడాలని చెప్పి తాత్యా ఆకాంక్షిస్తాడు. కానీ బాబాకు తెలుసు ఆ గుర్రం వల్ల ప్రమాదం పొంచి ఉందని చెప్పి. సరే వెళ్తున్నావులే, షామాన్ తీసుకెళ్ళాలంటే, షామాతో నాకేం పని, షామాన్ నేను ఎందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మొండికేస్తాడు. సరే బాబా నీ ఇష్టం అని చెప్పి వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత సాహుల్ విహార్ దగ్గరికి వెళ్ళగానే గుర్రం బెదిరి అది బండిని బోల్తా వేస్తుంది, నడుముకు చేతులకు గాయాలవుతాయి. అప్పుడు సాయిబాబా తనను ఎందుకు బజారుకు వెళ్ళవద్దన్నాడు
అనేటువంటి విషయం గుర్తొచ్చి బాబా మాట విని ఉంటే నాకు ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అని చెప్పి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. ఆ రోజు నుంచి బాబా ఆజ్ఞ మీరకూడదనేటువంటి బుద్ధిని కలిగి ఉంటారు తాత్య. అంటే మనకు కూడా చాలా సందర్భాల్లో కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బ తగిలినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసేటువంటి కొన్ని పనులు బాబాకి ఇష్టం ఉండవు. ఇష్టం లేనటువంటి పనులు, వారి ఆజ్ఞ లేనటువంటి పనులు మనం చేయకూడదు. చాలామంది భక్తి ఆవేశంతో అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏదో చేసేయాలి, ఏదో సాధించేసేయాలి, మనం కూడా బాబా మార్గంలో ఒక బెంచ్ మార్కును క్రియేట్ చేయాలి, వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేశారట, ఇటువంటి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ నీకు నిర్దేశించినటువంటి విధి కర్తవ్యం వేరే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోకుండా ఇతరులు చేసేటువంటి దాన్ని మనం చేస్తూ ఉంటాం. అది ఏమాత్రం కూడా మనకు ఉపయోగపడదు. దానివల్ల మనం ఏమీ కూడా సాధించలేం. ఆ విధంగా మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి చెడు మనం బేరేజ్ వేసుకోవాలి. ఒకసారి నీ మనసుకు అది సరైంది కాదు అని చెప్పి తోస్తే దాన్ని వదిలేసేయాలి. అదేవిధంగా బాబా అనుగ్రహం ఎలా ఉంటుందంటే, చాలామంది ఆ రోజు బాబా వద్దకు వచ్చినటువంటి వాళ్ళు శీఘ్రగతిన బాబా అనుగ్రహం పొందాలని చెప్పి ఈరోజు కూడా మనం అలానే అనుకుంటాం. కానీ బాబా కొంతమందిని కొన్ని రోజుల పాటు ద్వారకామయ్య మెట్లెక్కనిచ్చేవారు కాదు. ముంబై నివాసి అయినటువంటి ఒక ఆంగ్లేయుడు బాబా దర్శనం కోసం వస్తాడు. అతని అభిలాష ఏంటంటే ద్వారకామయ్యలో బాబా ముందు మోకాళ్ళపై కూర్చొని వారి యొక్క హస్తాన్ని చుంబించాలనేటువంటిది వారి కోరిక. నానాసాహెబ్ చేత సిఫార్సు లేఖ రాయించుకొని శ్యామా దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు బాబా అతన్ని మసీదు మెట్లెక్కనివాడు. అప్పటికే చాలా రోజులు గడిచిపోతాయి. తన ఓపిక నశిస్తుంది. వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి ఇక నేను వెళ్తున్నాను, నాకు సెలవు ఇప్పియండి అంటే, లేదులే మరొక 2 రోజులు ఉండు, తర్వాత వెళ్దువు కానీ అని అంటారు. కానీ అతను మనసులో అనుకుంటాడు, 2 రోజులు ఉన్నా ఏం లాభం, ద్వారకామయ్య బయటే తప్ప నాకు ద్వారకామయ్య పైకి రానియ్యరు కదా, ఎందుకు ఈ 2 రోజులు కూడా వృధా చేసుకోవడం అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్తే మరగ మధ్యంలో గుర్రం బెదిరి తుమ్మ చెట్టుకు గుద్దుకొని టాంగా వెల్లెలకల పడతాడు. టాంగా అతన్ని చాలా దూరం ఈడ్చుకొని వెళ్తుంది. అదే షిరిడీలో ఉండి ఉంటే 2 రోజులు ఓపిక పట్టి ఉంటే ఖచ్చితంగా తన యొక్క అభిలాష తీరేది. అంటే మన వంతు వచ్చేంత వరకు, బాబా అనుగ్రహం దక్కే వరకు మనం ఎంత ఓపికగా ఉండాలి. చాలామంది బాబా అనుగ్రహాన్ని ఈ విధంగానే నేలపాలు చేసుకుంటారు. బాబా ఈ సమయంలోపు నాకు నువ్వు అనుగ్రహించాలి నేను కోరింది అని అంటారు. అనుగ్రహించకపోతే దొడ్డిదారిన ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా అనేక మంది ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. ఒక ఆవిడ ఇటీవల కాలంలో ఒక విషయం చెప్పింది. తన ఇంటి లోన్ కోసము దరఖాస్తు చేసుకుంది. బాబా కండిషన్ పెట్టింది, బాబా ఈ నెలలోపు నాకు లోన్ రావాలి, లేకపోతే నేను ఇంకొక మార్గాన్ని చూసుకుంటాను. 4 రోజులు గడిచిపోతాయి, లోన్ రాలేదు. ఏం జరుగుతుంది? ఇంకో బ్యాంకు నుంచి అక్కడ ఉన్నటువంటి బ్రోకర్కు 30,000 రూపాయలు బ్రైబ్ చేసి ఆ లోన్ ఇప్పిమని చెప్పి అడుగుతుంది. వాడు 30,000 రూపాయలు తీసుకొని 3 నెలలైనా 6 నెలలైనా లోన్ ఇప్పలేదు. మళ్ళీ బతుకు జీవుడా అంటూ బాబాకు శరణాగతి చేసి మళ్ళీ ప్రయత్నం మొదలు పెడితే ఆ మరుసటి నెల అంటే 6 నెలల తర్వాత మళ్ళీ లోన్ వచ్చింది. నువ్వు కనుక బాబాను విశ్వసించి 4 రోజులు కాదు 2 నెలలైనా ఓపిక బట్టి ఉంటే నీవు డబ్బును నష్టపోయేటువంటి దానివి కాదు. ఆ విధంగా మనము ఖచ్చితంగా బాబా యొక్క అనుగ్రహం దొరికేంత వరకు వెయిట్ చేయాలి తప్ప రెండవ మార్గాన్ని చూసుకోకూడదు. చాలామంది మనము అనుగ్రహం విషయంలో రెండవ మార్గాన్ని చూసుకుంటూ ఉంటాం. ఒక ఆవిడ చెప్పింది, బాబా ఒకతనికి పలుకుతాడట, ఆయన చెప్పినవన్నీ కూడా బాబా చెప్పినట్టు జరుగుతాయట అని చెప్పి. నిజానికి అటువంటిది సాధ్యమా అనేటువంటి విషయం మనం ఆలోచించుకోవాలి. బాబాయే ఏ పలుకు ఉలుకు లేకుండా కేవలం మౌనమే భాషగా, వారి ఆచరణే బోధగా మనకు అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరితనిచ్చారు కదా. ఇంతకంటే అద్భుతమైనటువంటి బోధ మరెక్కడ ఉంటుంది? బాబా తన యొక్క ఆచరణాత్మకమైనటువంటి బోధన ద్వారా మనకు ఎంత గొప్ప ఆచరణను మనకిచ్చారు. అత్యంత సులువైనటువంటి మార్గాన్ని మనకు నిర్దేశించి అత్యంత సులువుగా పరమార్థాన్ని మనం సంపాదించుకునేటువంటి అద్భుతమైనటువంటి మార్గాలను మనకు చూపెట్టిపోయారు కదా. బాబా భిక్ష చేసేటువంటి వారు ఎవరి కోసం చేశారు భిక్ష? ఈ 9వ అధ్యాయం చాలా స్పష్టంగా చెప్తుంది. షిరిడీ జనుల ఉద్ధరణకు, వారి శ్రేయస్సు కోసం వారు భిక్ష చేశారు. భిక్ష అనేటువంటి దాని పేరు మీద అతిథి యజ్ఞాన్ని అద్భుతంగా ఆ రోజు షిరిడీ జనులతో చేయించారు కదా. సాధారణంగా మనం వండుకున్నటువంటి ఆహారము ముందుగా అతిథులకు పెట్టి భోజనం చేయాలి. అతిథులకు పెట్టకుండా తింటే
మనకు అనేక రకాలైనటువంటి కర్మలు అంటుకుంటాయి. అది సుకర్మ కాదు. కలియుగంలో సుకర్మ ఏమిటంటే నువ్వు భుజించడానికి ముందు ఖచ్చితంగా ఒక్క అతిథికైనా, అది పిట్ట కావచ్చు, పక్షి కావచ్చు, కుక్క కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరికో ఒకరికి మనము అతిథి యజ్ఞాన్ని, అతిథికి భోజనం పెట్టిన తర్వాత మనం భోజనం చేయాలి. ఎవరైతే గృహస్థులు అతిథి పెట్టకుండా భోజనం చేస్తారో అటువంటి వారు త్రికరణ శుద్ధి కోసం, దాన్ని శుద్ధి చేసుకోవడం కోసము చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. ఈరోజు మనం చాలామందికి కూడా అవకాశం లేదు కదా అతిథులకు పెట్టేటువంటి అవకాశం. అటువంటప్పుడు మనందరం ఎన్ని చాంద్రాయణ వ్రతాలు చేయాల్సి వచ్చేది. అదేదీ లేకుండా ఒక గొప్ప ఉపాసన. మీరు పల్లెంలో నా ముందు ప్రసాదం పెట్టి ఆ ప్రసాదాన్ని చీమ తిన్నా సరే ఆ రోజు అతిథి యజ్ఞం జరిగినట్టే. మనకు పెద్దవాళ్ళు చెప్తారు, భగవంతుని దగ్గర 4 చక్కెర పలుకులు పోసి పెట్టండి అంటారు. చీమలో, పురుగులో, క్రిమో, కీటకమో వచ్చి తినిపోతుంది. మన ఇంటికి ఎవరు వచ్చినా అది అతిథియే కదా. కాబట్టి అతిథి యజ్ఞం చాలా ప్రధానమైనటువంటిదని చెప్పారు. అంతేకాదు మనం చేసేటువంటి పంచమహా పాపాలు కూడా ఈ అతిథి యజ్ఞం ద్వారా నిర్మూలన కాబడతాయి. మనము దంచేటప్పుడు, ఊడ్చేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు అనేక క్రిమికీటకాలు చనిపోతాయి. వాటన్నింటి యొక్క శుద్ధి ఒక్క అతిథి యజ్ఞం ద్వారా జరుగుతుందని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఇది కలియుగంలో మానవుడికి అత్యంత శ్రేయస్కరమైనటువంటిది అతిథి యజ్ఞం. నువ్వు ఎవరికి ఇచ్చావా ఆహారం అనేటువంటిది కాదు. ఆ రోజుల్లో అతిథి యజ్ఞం అంటే బ్రాహ్మణుడో లేకపోతే ఇంటికి సాధువో ఎవరో ఒకరు వస్తే వారికి భోజనం పెడితే దాన్ని అతిథి యజ్ఞం అనేవారు. కానీ బాబా చెప్పినటువంటి ఉపాసన మనకు ఎంత అద్భుతమైందంటే నువ్వు ఏ ప్రాణికి పెట్టినా అది నాకు సమర్పించినట్టే అని చెప్పి 9వ అధ్యాయంలో వారు అనుభవపూర్వకంగా భక్తులకు ఇచ్చినటువంటి లీలలు మహాద్భుతమైనటువంటివి. బాబా ఏ జీవికి ఆహారం పెట్టినా ముందు ఆయన సంతోషించేవారు. అంతేకాదు ఎవరు ఏది ప్రేమగా ఆయనకు సమర్పించినా ఆయన స్వీకరించి వారికి అతిథి యజ్ఞం చేసినటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి వారు. రామచంద్ర ఆత్మారాం, ఇంటి పేరు తర్కడ్. ఆ కుటుంబానికి బాబా ఇచ్చినటువంటి అనుభవాలు ఈరోజు కోట్ల మందికి అది ఆదర్శం. ఆత్మారాం తర్కడు ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వారు. ఈ విగ్రహారాధన ఇవేవి కూడా వారికి పట్టవు. కానీ భార్య సీతాదేవి తర్కడు, అదేవిధంగా కొడుకు జ్యోతేంద్ర తర్కడ్కు ఎలా కుదిరిందో తెలియదు, బాబా పైన అమితమైనటువంటి భక్తి. దాంతో వారు షిరిడీ వెళ్ళాల్సినప్పుడు ఒక సంశయం వచ్చేది. ఏంటంటే ప్రతిరోజు కూడా ఇంట్లో బాబాకు నివేదన చేస్తున్నాం, మనం షిరిడీకి వెళ్తే ఎవరు నివేదన చేయాలి? కాబట్టి తండ్రి నివేదన చేయడానికి ఒప్పుకుంటేనే మనం షిరిడీలో ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇక్కడ 2 సంశయాలు. షిరిడీకి వెళ్తున్నప్పుడు అక్కడే బాబాకు పెట్టవచ్చు కదా, ఇక్కడ పెట్టకపోతే ఏమైంది? ఈ సంశయాలన్నీ కూడా మనకు వస్తాయి. కానీ ఇక్కడ కూడా నివేదన జరగాలి, షిరిడీలో అక్కడ మనం నివేదన చేయాలి. ఎందుకంటే షిరిడీకి మనము ఏడాదికోసారో 2 సంవత్సరాలకోసారో పోతాం. కానీ బాబా ప్రతిరోజు కూడా ఇక్కడ వారికి నైవేద్యం పెట్టడం మనం చేస్తున్నాము. ప్రతిరోజు కూడా ఆయనే ఏదో ఒక రూపంలో వచ్చి స్వీకరిస్తున్నారు. నేను ముందు చెప్పినట్టు అది చీమ కావచ్చు, క్రిమి కావచ్చు, కీటకం కావచ్చు, ఏదైనా పక్షి కావచ్చు, ఏదో ఒక రూపంలో వచ్చి అక్కడ దాన్ని స్వీకరిస్తారు. ఇది బాగా గుర్తెరిగినటువంటి వారు తల్లి కొడుకులు ఇద్దరు కూడా. సరే తండ్రి అంటాడు, మీరు వెళ్ళి ప్రశాంతంగా యాత్ర చేసుకొని రండి, నేను ఇక్కడ చూసుకుంటానులే అంటాడు. కానీ అతని యొక్క బుద్ధిని మార్చి గొప్ప అనుభవాన్ని ఇవ్వడానికి, ఎందుకంటే సాధువుల పట్ల, సత్పురుషుల పట్ల, విగ్రహారాధన పట్ల పెద్దగా నమ్మకం లేనటువంటి వారు రామచంద్ర ఆత్మారాం తర్కడ్. అందుకనే ఒకరోజు బాబా మాయ చేస్తాడు. ప్రతిరోజు నివేదన చేశాడు క్రమం తప్పకుండా. ఒకరోజు మిల్లులో అర్జెంటుగా వెళ్ళాల్సి రావడంతో ఉదయం నివేదన చేయకుండా వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం భోజనానికి వచ్చి కూర్చోగానే నివేదన చేసినటువంటి మిఠాయి భోజనంలో లేదు. ఎందుకంటే నౌకరు ఏం చేసేవాడంటే బాబాకు నివేదన చేసినటువంటి మిఠాయి ప్రతిరోజు తనకు భోజనంలో వడ్డించేవాడు. ఈరోజు లేదు. వెంటనే భోజనం పైనుంచి లేచి బాబాకు నమస్కారం చేసి, బాబా నేను మూర్ఖుణ్ణి, నా అంత చండాలుడు మరొకరు ఉండరు, నీకు నివేదన చేయడం మర్చిపోయాను, మహోప్రభా నన్ను రక్షించు, నన్ను క్షమించు అని చెప్పి బాబా ఫోటో ముందు సాష్టాంగపడతాడు. షిరిడీలో ఇంకొక సంఘటన అదే సమయంలో జరుగుతుంది. వీరు హారతికి వెళ్ళినటువంటి సందర్భంలో బాబా సీతాదేవి తర్కడ్తో ఈ విధంగా అంటారు, అమ్మా ప్రతిరోజు లాగానే ఈరోజు బాంద్రాకు వెళ్ళాను,
తలుపుకు తాళం వేసింది. యజమాని ఇంట్లో లేడు. అయినా సరే ఏ రుణానుబంధమో తెలియదమ్మా, తలుపులు తాళాలు నాకు అడ్డొస్తాయా? ఏదో రకంగా ఇంటిలోకి ప్రవేశించాను. వెళ్ళి తినడానికి చూస్తే ఏమీ దొరకలేదమ్మా. పేగులు నకనకలాడుతుంటే, కడుపు కాలుతుంటే తిరిగి వచ్చేసాను అని చెప్పి అంటారు. అప్పుడు జ్యోతేంద్ర తర్కడ్కి వెంటనే అర్థమవుతుంది, తండ్రి ఏదో పూజలో లోపం చేశాడని చెప్పి. అక్కడి నుంచి లెటర్ ఇక్కడ వస్తుంది, ఇలా నేను లోపం చేశాను, బాబాని క్షమించమని చెప్పి అడుగుమని చెప్పి. అంటే ప్రతిరోజు కూడా ఆ ఆహారాన్ని స్వీకరించేటువంటి ఆ చీమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది నేను నా చిత్రపటం ఎక్కడ ఉన్నా సరే మీరు నివేదన చేస్తే దాన్ని ఏదో ఒక జీవి తింటుంది, ఆ జీవిలో ఉన్నటువంటి ఆత్మ కూడా నేనే అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విషయం తర్కడ్ భార్యకు మరింత అనుభవం కావడానికి ఒక లీల చేస్తారు. తర్కడ్ భార్య షిరిడీకి వచ్చి ఒకరింట్లో అతిథిగా ఉంటుంది. ఆమె భోజనానికి ఉపక్రమించినటువంటి సమయంలో ఒక నల్ల కుక్క దీనంగా ఆమె వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే ఆమె వడ్డించినటువంటి ఆ ప్లేట్లో నుంచి ఒక రొట్టె తీసి ఆ కుక్కకు వేస్తుంది. తర్వాత ద్వారకామాయికి వెళ్ళగానే బాబా అంటాడు, అమ్మా ఈరోజు నా ఆకలి తీర్చావమ్మా, కడుపు నిండింది అని అంటాడు. బాబా నేను ఒకరింట్లో అతిథిగా ఉన్నాను, నేను మీ ఆకలి తీర్చడం ఏమిటి అని అంటుంది. అంటే లేదమ్మా, నువ్వు భోజనానికి కూర్చునేటువంటి సమయంలో నల్ల కుక్క వచ్చింది కదా, దానికి నువ్వు రొట్టె ముక్క వేసావు కదా, అందులో ఉన్నటువంటి ఆత్మ ఈ ఆత్మ ఒకటేనమ్మా, సర్వజీవులలోనూ ఉన్నటువంటి ఆత్మ పరమాత్మయే అమ్మా, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అమ్మా, నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో అమ్మా, ఈ ఒక్కటి చాలు పరమార్థాన్ని సాధించడానికి. ఏం చెప్పాడు? ఈ ఒక్కటి చాలు పరమార్థాన్ని సాధించడానికి. అంటే మీరు పెట్టేటువంటి నివేదన నేనే వచ్చి స్వయంగా చేతులతో స్వీకరిస్తాననేటువంటి భ్రమలు మీకొద్దు. ఏ జీవికి నాకు సమర్పించినటువంటి ఆహారం పెట్టినా, ఏ జీవి నాకు నివేదన చేసినటువంటి ఆహారాన్ని ముట్టుకున్నా అది నేను స్వీకరించినట్టే అనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా బాబా ఈ సంఘటన ద్వారా చెప్పాడు. అంతేకాదు మరొకసారి తర్కడ్ కుటుంబానికి ఇచ్చినటువంటి అనుభవం. పురందరే సతీ సమేతంగా షిరిడీకి వెళ్తున్నారంటే తర్కడ్ భార్య 2 వంకాయలు ఇస్తుంది. ఒకటేమో కూర చేసి పెట్టు, ఒకటేమో వేపుడు చట్నీ చేసి పెట్టమని చెప్పి. అంటే ఎవరైనా సరే ప్రేమగా ఏదైనా పంపిస్తే అంతకు మించినటువంటి ఆతృతతోటి బాబా ఏ విధంగా వాటిని స్వీకరిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. తర్కడ్ భార్య పంపించిన 2 వంకాయల్లో నుంచి పురందరే భార్య ఒక వంకాయ కూర వండి పంపిస్తుంది. ఆ కూర తిని అసలు ఎప్పుడు వంకాయ కూర తినలాగా బాబా, వంకాయ కూర చాలా రుచిగా ఉంది, కూరతో పాటు వేపుడు ఉంటే బాగుండు అంటారు. ఆ రోజు బాబా నోటి నుంచి ఇటువంటి కోరికలు అసలు వచ్చేటువంటివి కాదు, నాకు అది కావాలి, ఈ ఆహారం కావాలని చెప్పి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే బాబా స్వయంగా వంకాయ వేపుడు అడగడం ఏంటి? భిక్ష చేసేటువంటి సమయంలో అన్ని పదార్థాలను ఒక దగ్గర వేసి జీవచాపల్యం అనేటువంటిది లేకుండా ఏదో 2 ముద్దలు తిని మిగతా అన్నీ కూడా జీవరాశులకు పంచిపెట్టేవాడు. అరే ఈరోజు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నాడు? అది కొత్తగా మాట్లాడడం కాదు, తన భక్తురాలు పంపించినటువంటి దానిపైన ఆయనకున్నటువంటి ప్రేమ, అది మమకారం కాదు ప్రేమ. మరి ఆ భక్తురాలు సంతోషించాలి కదా. బాబా ఇలా చేయకపోతే ఆ భక్తురాలకి ఈ గొప్ప అనుభవం ఎలా తెలుస్తుంది? వెంటనే రాధాకృష్ణ ఇంటికి కబురు పంపిస్తారు, వంకాయ వేపుడు ఏదైనా ఉంటే చేసి పంపమని చెప్పి. అది వంకాయల సీజన్ కాదు, అసలు ఆ రోజు వంకాయలు అమ్మకానికి రాలేదు, షిరిడీలో ఎక్కడ వంకాయలు దొరకవు. వెంటనే రాధాకృష్ణ ఆలోచిస్తుంది, అసలు కూర ఎవరు తెచ్చారో కనుక్కోండి అంటారు. పురందరే భార్య ఆవిడ దగ్గర ఇంకో వంకాయ ఉంటే తీసుకురాపండి అని చెప్పి వంకాయ తీసుకెళ్తే దాన్ని పచ్చడి చేసి అంటే వేపుడు చేసి బాబాకు పంపిస్తే బాబా ఎంతో ప్రీతితో ఆ వంకాయ వేపుడు స్వీకరిస్తారట. ఇదంతా కూడా మళ్ళీ తర్కడ్ భార్యకు పురందరే భార్య వివరిస్తుంది కదా. అంటే తన కోసం ప్రేమగా పంపించినటువంటి దాన్ని తాను అంతకంటే మించినటువంటి ప్రేమతోటి స్వీకరించాడని చెప్పి తెలిస్తే ఆ భక్తులకు కలిగేటువంటి ఆనందం, నిజంగా చెప్పాలంటే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఏమి వస్తే ఆనందం, ఏమి చేస్తే ఆనందం, ఏమి కలిగితే ఆనందం అంటే బాబా మనం చేసినటువంటి దాన్ని మెచ్చుకున్నాడు అనేటువంటి ఒక సంకేతం. అరే నేను చేసినటువంటి ప్రసాదాన్ని వెళ్తూ ఉంటే ఒక కుక్కనో ఇంకోటో వచ్చి నా చేతిలోంచి అందుకుపోయిందే, అది సాక్షాత్తు బాబాయే కదా అనేటువంటి అనుభవం మనకు కలుగుతూ ఉంటుంది. ఇదే మనకు గొప్ప ఐశ్వర్యం అన్నమాట. జీవితానికి చాలామంది తృప్తి అంటారు. అసలైనటువంటి తృప్తి ఏందో తెలుసా? బాబా మనం చేసేటువంటి సేవను స్వీకరించడం,
మనం ఇచ్చినటువంటి దాన్ని ఆయన ప్రేమగా స్వీకరించారనేటువంటి అనుభవం రావడం, ఆయన ఎప్పుడూ మనల్ని కనిపెట్టుకుంటూ ఉంటున్నారనేటువంటి ఆ ఎరుక, ఇదే మన జీవితానికి తృప్తి. ఇంతకు మించినటువంటి తృప్తి ఏది ఉండదు. అందుకనే శ్రీ సాయి సచ్చరిత పరమానందాన్ని కలిగించేటువంటి ఒక సాధనం. సచ్చరితను ఎప్పుడు మననం చేసుకున్న హృదయం ఉప్పొంగిపోతుంది, మనస్సు తనువు పులకరించిపోతాయి. ఇది సచ్చరితలో ఉన్నటువంటి గొప్ప మహత్తు. అదేవిధంగా ఇదే అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. బాబా, మనం పరమాత్మ అనుకుంటాం, రకరకాల అవతారాలు అనుకుంటాం. బాబా భగవంతుడు అనుకుంటే మనం కాస్త దూరంగా జరగాల్సి వస్తుంది. బాబా గురువు అనుకుంటే కొంత వినయ విధేయతలతో ఉండాల్సి వస్తుంది. బాబా నావారు అనుకుంటే ఖచ్చితంగా ఎటువంటి ఆంక్షలు లేనటువంటి ప్రేమ మాత్రమే ఉంటుంది, చనువు పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఆప్తులు ఎవరైనా ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఇంటికి ఎవరో ఒకరు వచ్చి, నేను పలానా ఊరికి వెళ్తున్నానమ్మా రేపు అని అంటే, ఆ పలానా ఊరే నా కూతురు అత్తగారిల్లు, నా కూతురు అక్కడే ఉంది అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఉన్నటువంటి జంతికలు రకరకాల అన్నీ మూట కట్టించి నా కూతురికి ఇచ్చేసేవా అని అంటుంది. ప్రేమ. అదే సందర్భం, అదే సంఘటన. బాలారాం అనేటువంటి భక్తుడు చనిపోతే అతని కొడుకు అతని శారదకర్మలు చేయడానికి నాసిక్ వెళ్తాడు. నాసిక్ నుంచి షిర్డీ వెళ్ళాలనుకుంటాడు. అతను సూతకంలో ఉన్నాడు. ఈ విషయము తర్కడ్ భార్యకు తెలుస్తుంది. అరే, బాలారాం కొడుకు వెళ్తున్నాడా, అతనికి ఏదో ఒకటి బాబాకి ఇచ్చి పంపించాలి అని చెప్పి ఆల్రెడీ నివేదన చేసినటువంటి దాన్ని ఆ సూతకంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తుంది. అతను నాసిక్లో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని షిర్డీకి వస్తాడు. వచ్చి ఒక రోజు అయినా సరే బాబాకి ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వడు. బాబా బాగా ఓపిక బట్టి అంటాడు, రేయ్, నువ్వు వచ్చేటప్పుడు ఆ తల్లి నాకు ఇవ్వమని చెప్పి నీకేమీ ఇవ్వలేదా? నాకు ఇవ్వాల్సినటువంటి దాన్ని నువ్వు దాచిపెట్టుకొని వచ్చావా అని అంటాడు. వెంటనే అతనికి గుర్తొస్తుంది. వెళ్ళి ఆ కలకండ మిఠాయి తెచ్చిస్తే దాన్ని గుటుక్కుమని బాబా తినేస్తాడు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ప్రేమతో ఏది పంపించినా, ఎవరితో పంపించినా, ఇక్కడ బాబాకు అంటూ ముట్టు లేదు. చాలామంది రకరకాలైనటువంటి అంటూ ముట్టు గురించి మాట్లాడతారు. బాబా దగ్గర అవేవి ఉండవు. చాలామంది అంటారు, ఇంట్లో సొంత మనుషులు ఎవరైనా చనిపోతే సంవత్సరం దాకా గుడికి వెళ్ళకూడదు అంటారు. మరి ఆ సూతకంలో ఉన్నటువంటి వ్యక్తి తెచ్చినటువంటి దాన్ని ఎలా తిన్నాడు బాబా? ఇక్కడ సూతకము, సూత్రము, ఆచారం ఇంకోటి ఏమీ కాదు. బాబాకు మనకు మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం. కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో పెద్దలు ఎవరో కాలం చేస్తారు. చేస్తే దగ్గరి బంధువులు మనల్ని వారి ఇంటికి పిలిపించి ఓదార్చి 4 బట్టలు పెట్టి అన్నీ చేసి పంపిస్తారు కదా. బాబా కూడా అంతే. బాబా విషయంలో కట్టుబాట్లు పెట్టుకోకండి. మీ తండ్రో తల్లో ఇంకెవరో దూరం అయితే 11 రోజులు 13 రోజులు అయిన తర్వాత వెళ్ళి స్వేచ్ఛగా బాబా ముందు నిలబడి మీ దుఃఖాన్ని అన్నింటినీ అక్కడ వదిలేసి, బాబా నువ్వే నాకు సర్వస్వం, ఇక్కడితోటి ఈ బంధం అయిపోయింది, తల్లియో తండ్రో ఆ బంధం అయిపోయింది భర్తో, ఇక నువ్వే నాకు అనుబంధం అనేటువంటి దాంతో ఆయన ముందు 4 కన్నీటి చుక్కలు రాలిస్తే జీవితంలో మనకున్నటువంటి బాధలు, బరువు అన్నీ దిగిపోతాయి అక్కడ. ఇది బాబా దగ్గర మనకు దొరికేటువంటి గొప్ప స్వాంతన. బాబాకు మనకు ఉన్నటువంటిది ప్రేమ బంధమే తప్ప మరే ఆంక్షల బంధం కాదు. బాబాతో నువ్వెంత ప్రేమగా చనువుగా ఉండగలిగితే నీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత అందుకు నీకు తోడుగా నిలుస్తుంది. శ్రీ సాయి సచ్చరితను ఎవరైతే రోజు శ్రవణం చేస్తారో, మననం చేస్తారో, సాయి కథల్లోని సారాన్ని వింటారో వారి జీవితం సారవంతంగా ఉంటుంది. ఆ సారవంతమైనటువంటి జీవితం ఉన్నప్పుడే మన జీవితంలో అన్నీ వికసిస్తాయి. ఆనందం వికసిస్తుంది, సంతోషం వెల్లివిరుస్తుంది, సుఖం అనేటువంటి దాన్ని మనం అనుభవిస్తాం. ఈ సారవంతమైనటువంటి జీవితం లేకపోతే మనం ఏమీ సాధించలేం. కాబట్టి శ్రీ సాయి సచ్చరిత మన సారవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చి అందులో చక్కటి ఆనందం, సంతోషం, సుఖం అనేటువంటి పుష్పాలను వికసింపజేస్తుంది. ఆ పుష్పాల యొక్క మధురిమ, ఆ సువాసనతోటి మన జీవితం పరిమళ భరితంగా మారుతుంది. ఆ విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.